శబరి తన గురువు గారి ఆశ్రమానికి మతంగ ఋషి ఆశ్రమానికి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు. హా, వాళ్ళ గురువు గారు అన్నారు, రామ లక్ష్మణులు ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరికి నువ్వు సేవ చేసి తర్వాత వైకుంఠానికి రా, మేమందరం ఇప్పుడు బయలుదేరుతున్నాం వైకుంఠానికి అన్నారు. సరే గురువు గారు అని ప్రణామం చేసింది శబరి. ఉమ్, ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే ఆశ్రమాన్ని క్లీన్ చేసి చక్కగా పేడతో అలికి ముగ్గు వేసి ధూపం పెట్టి రామ లక్ష్మణులు ఇద్దరికి కూడా హారం తయారు చేసి దాని తర్వాత పళ్ళని తీసుకొచ్చి కూర్చునేదన్నమాట. హా, ప్రతిరోజు చేసింది. ఎప్పటి వరకు చేసిందో తెలుసా? 90 సంవత్సరాలు పైబడిన వయసులో రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు. అమ్మో. కానీ ఒక్క రోజు కూడా నేను ఇప్పుడు ఆఫ్ తీసుకుంటా, నాకు చేతనవ్వట్లేదు, ఈ రోజు వస్తా, ఇన్ని రోజులు రాలేదు కదా, రేపు వస్తారో లేదో ఏం తెలుసు, వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకోలేదు. 5 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు దాటేంత వరకు అదే విధంగా సేవ చేసింది.